ఏపీ మంత్రుల శాఖల కేటాయింపులో సస్పెన్స్కు తెరపడింది. చంద్రబాబు కేబినెట్ మంత్రులకు శాఖలు కేటాయించారు. ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే పోర్టుఫోలియోలు విడుదల చేస్తారు. కానీ ఈసారి మాత్రం దానికి భిన్నంగా 2 రోజుల తర్వాత శాఖలను కేటాయించారు. కూటమి పార్టీల పట్టు విడుపుల తర్వాత శాఖల కేటాయింపు జరిగినట్టు తెలుస్తోంది. 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారనే ఉత్కంఠ కనిపించింది. ప్రమాణ స్వీకారం చేసిన రోజు సాయంత్రమే మంత్రుల శాఖల కేటాయింపు ప్రకటన ఉంటుందని అందరూ ఊహించారు. కానీ శాఖలు కేటాయింపు జరగలేదు. చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న తర్వాతైనా శాఖల ప్రకటన ఉంటుందంటూ ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. తమకు ఏ శాఖలు కేటాయిస్తారో అంటూ ఇటు మంత్రులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. కానీ రెండో రోజు కూడా ప్రకటన లేకుండా వాళ్ళ ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లారు. ముచ్చటగా 3వ రోజు మంత్రుల శాఖలపై క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు. తాను తీసుకున్న శాఖలతో పాటు 24 మందికి పోర్టుఫోలియోలు ఖరారు చేశారు. అందరూ అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయించారు. అయితే పవన్ కి ఉప ముఖ్యమంత్రితో పాటు హోంశాఖ కూడా కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారానికి చంద్రబాబు చెక్ పెట్టారు. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫార్ములాని అమలు చేశారు. ఎస్సీ మహిళ అనితకి ఆ శాఖను కేటాయించారు. పవన్ కి ఉప ముఖ్యమంత్రితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణ, అడవులు మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. 2014లో చంద్రబాబు ప్రభుత్వంలో నిమ్మకాయల చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తిలకు ఉప ముఖ్యమంత్రుల పదవులు కేటాయిస్తే ఈసారి మాత్రం ఆ పదవి ఒక్క పవన్ కళ్యాణ్కి మాత్రమే కేటాయించారు. నారా లోకేష్ కు ఐటీ కమ్యూనికేషన్స్ తో పాటు హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖను కేటాయించారు. ఇక అచ్చెన్నాయుడికి కీలకమైన వ్యవసాయ శాఖను కేటాయించారు. పయ్యవుల కేశవ్ ఆర్థిక శాఖ, కొల్లు రవీంద్రకు ఎక్సైజ్ గనుల శాఖను కేటాయించారు. నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాలు, నారాయణ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ, నిమ్మల రామనాయుడుకు నీటిపారుదల శాఖను కేటాయించారు. ఎన్ఎండి ఫరూక్ మైనారిటీ శాఖ, ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖను కేటాయించారు. అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, కొలుసు పార్థసారథి, గృహ నిర్మాణము, సమాచార శాఖ, డోల శ్రీబాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమము, సచివాలయము, వాలంటీర్ల వ్యవహారాలు, గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ, కందుల దుర్గేష్ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించారు. గుమ్మడి సంధ్యారాణి మహిళా శిశు సంక్షేమము, గిరిజన శాఖ, బీసీ జనార్దన్ రెడ్డి రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, టీజీ భరత్ కు పరిశ్రమలు, వాణిజ్య శాఖను కేటాయించారు. ఎస్ సవిత బీసీ సంక్షేమము, చేనేత, జౌలి శాఖ, వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ, కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాలు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రవాణా, యువజన, క్రీడల శాఖను కేటాయించింది ప్రభుత్వం. ఇక బీజేపీ నుంచి మంత్రిగా ఉన్న సత్యకుమార్ కు ఆరోగ్య శాఖను కేటాయించారు. అయితే మంత్రుల ప్రకటన ఆలస్యం కావడానికి కేంద్ర బీజేపీ నుండి లిస్టు ఫైనల్ కాకపోవడమే కారణమంటూ టీడీపీ వర్గాల నుండి వినిపించిన మాట. బీజేపీ నుండి ఎవరికి ఏ శాఖలు కేటాయించాలనే దానిపై క్లారిటీ రాకపోవడం, అలాగే జనసేన పార్టీ కొన్ని కీలకమైన శాఖలను తమకే కేటాయించాలంటూ పట్టుపట్టడంతో శాఖల కేటాయింపుల ప్రకటన ఆలస్యమైందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు శాఖల కేటాయింపులపై లోకేష్ తన ఆధిపత్యం నిలుపుకోవడం కోసం ప్రయత్నించారని, అందుకోసమే శాఖల కేటాయింపులో జాప్యం చోటు చేసుకుందంటూ కొంతమంది అభిప్రాయపడుతున్నారు.